నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. హలో! ఈరోజు మనం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన దేశాన్ని 100 ఏళ్లపాటు పాలించి, మన సంస్కృతి, మన కట్టడాలు, మన పరిపాలన ఇలా అన్నింటిపైన తమదైన ముద్ర వేసిన ఒక గొప్ప సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. అదే మొఘల్ సామ్రాజ్యం. సరే, మొఘల్ సామ్రాజ్యం అనే ఈ పెద్ద కథను మొదలుపెట్టాలంటే ముందుగా మనకు కావాల్సింది ఈ కథలోని ముఖ్యమైన రాజులు ఎవరు అన్నది కదా. ఇక్కడ చూడండి, బాబర్తో మొదలై హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, చివరికి ఔరంగజేబు వరకు ఈ గొప్ప మొఘల్ చక్రవర్తుల కాలక్రమం మన ముందుంది. ఈ ప్రయాణంలో మనకు వీళ్ళే గైడ్స్ అన్నమాట. మరి ఈరోజు మనం ఏమేం నేర్చుకోబోతున్నాం? ఇతర రాజులతో మొఘలుల రిలేషన్స్ ఎలా ఉండేవి, పరిపాలనలో కీలకమైన మన్సబ్దార్లు, జాగీర్దార్లు అంటే ఎవరు, జబ్త్, జమీందారీ సిస్టమ్స్ ఎలా పనిచేశాయి, అక్బర్ తీసుకొచ్చిన యూనివర్సల్ పీస్ పాలసీ ఏంటి, 17వ శతాబ్దంలో సామ్రాజ్యంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఆ తర్వాత హైదరాబాద్లో అసఫ్ జాహీలు ఎలా పైకి వచ్చారు, ఈ విషయాలన్నింటినీ వివరంగా చూద్దాం. సరే, ఇక మన మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక పెద్ద సామ్రాజ్యాన్ని కట్టాలంటే కేవలం యుద్ధాలు చేస్తే సరిపోదు కదా. మరి మొఘలులు ఇతర రాజులతో ఎలా వ్యవహరించారు, తమ ప్రభావాన్ని ఎలా పెంచుకున్నారు, వాళ్ల స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొఘళ్ళు చాలా తెలివిగా వ్యవహరించారు. తమ అధికారాన్ని ఒప్పుకోని రాజులపై దండయాత్రలు చేసేవాళ్లు. కాని ఒకసారి వాళ్లు ఓడిపోయాక వాళ్లను అవమానించకుండా చాలా గౌరవంగా చూసేవాళ్లు. అంతేకాదు, వాళ్ల రాజ్యాలను అంటే వతన్ని వాళ్లకే వతన్ జాగీర్గా తిరిగిచ్చేసేవాళ్లు. దీనికి తోడు ముఖ్యంగా రాజపుత్రులతో పెళ్లి సంబంధాలు కలుపుకున్నారు. ఉదాహరణకి అక్బర్ అంబర్ రాజు రాజా భార్మల్ కూతురిని పెళ్లి చేసుకున్నారు. ఈ యుద్ధం, స్నేహం అనే బ్యాలెన్స్ వాళ్ల సామ్రాజ్యం విస్తరించడానికి చాలా హెల్ప్ అయ్యింది. అంటే ఓడించారు కానీ అవమానించలేదు. ఈ పాలసీనే వాళ్ల విజయానికి ఒక పెద్ద కారణమన్నమాట. కానీ ఈ బ్యాలెన్స్ను ఎప్పుడూ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఉదాహరణకి మరాఠా వీరుడు శివాజీ ఆగ్రా వచ్చినప్పుడు ఔరంగజేబ్ ఆయనను అవమానించారు. ఆ ఒక్క సంఘటన తర్వాత చరిత్ర మొత్తం మారిపోయింది. ఓకే, ఒక సామ్రాజ్యం అంటే కేవలం యుద్ధాలు, రాజులు మాత్రమే కాదు కదా. దాన్ని నడిపించే ఒక సిస్టమ్ ఉండాలి. ఆ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఎంత బలంగా ఉంటే సామ్రాజ్యం అంత నిలబడుతుంది. మరి ముఘల్ సామ్రాజ్యానికి బ్యాక్ బోన్ లాంటి ఆ సిస్టమ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అవే మన్సబ్దార్లు మరియు జాగీర్దార్లు. సరే, ఈ మన్సబ్దార్ అనే పదం వినడానికే కొంచెం కష్టంగా అనిపించచ్చు, కానీ చాలా సింపుల్. మన్సబ్ అంటే ఒక పొజిషన్ లేదా ర్యాంక్. సో మన్సబ్దార్ అంటే మొఘల్ ప్రభుత్వంలో ఒక ర్యాంక్ ఉన్న ఆఫీసర్. ఇది వాళ్ళ ఆఫీసర్ల ర్యాంకు, జీతం, ఇంకా వాళ్ళ మిలిటరీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో ఫిక్స్ చేయడానికి వాడిన ఒక గ్రేడింగ్ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ప్రతి మన్సబ్దార్కి 2 ర్యాంకులు ఉండేవి. అవే జాత్ మరియు సవార్. జాత్ అనేది ఆ ఆఫీసర్ పర్సనల్ ర్యాంక్, జీతాన్ని డిసైడ్ చేస్తుంది. జాత్ నంబర్ ఎంత ఎక్కువ ఉంటే ఆ ఆఫీసర్ అంత పెద్ద పొజిషన్లో ఉన్నట్టు. ఇక సవార్ అనేది ఆ ఆఫీసర్ ఎంతమంది గుర్రపు సైనికులను మెయింటైన్ చేయాలో చెప్తుంది. సింపుల్గా జాత్ అంటే అతని స్టేటస్, సవార్ అంటే అతని బాధ్యత. మరి మన్సబ్దారులకు జీతాలు ఎలా ఇచ్చేవారో? క్యాష్ ఇచ్చేవాళ్లా? కాదు, వాళ్ళకి జాగీర్ ఇచ్చేవాళ్లు. జాగీర్ అంటే భూమి కాదు, ఆ భూమి మీద పన్ను వసూలు చేసుకునే హక్కు మాత్రమే. ఆ వచ్చిన డబ్బుతో మన్సబ్దార్ తన జీతం తీసుకుని తన కింద ఉన్న సైనికులకు కూడా జీతాలిచ్చేవాడు. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే, మన్సబ్దార్లు వాళ్లకిచ్చిన జాగీర్లలో ఉండేవాళ్లు కాదు. వాళ్లు దేశంలో వేరే ఎక్కడో ఒకచోట పనిచేస్తూ ఉంటే వాళ్ల సర్వెంట్స్ జాగీర్ దగ్గర పన్నులు వసూలు చేసేవాళ్లు. ఇది చాలా తెలివైన ఏర్పాటు కదూ. దీనివల్ల ఏ ఒక్క మన్సబ్దార్ కూడా ఒకే చోట ఉండి మరీ పవర్ఫుల్ అయిపోకుండా చక్రవర్తి కంట్రోల్లోనే ఉండేవాడు. సరే, ఇంత పెద్ద ఎంపైర్, ఇంత పెద్ద ఆర్మీ, వీటన్నిటినీ మెయింటైన్ చెయ్యాలంటే డబ్బు కావాలి కదా. మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మొఘల్ సామ్రాజ్యానికి ఆ రెవెన్యూ ఇంజిన్ ఎలా పనిచేసిందో ఇప్పుడు చూద్దాం.
మొఘలులకు ముఖ్యమైన ఆదాయం వ్యవసాయం నుంచే వచ్చేది. రైతులు పండించే పంట మీద వేసే పన్నే వాళ్ల ఖజానాని నింపేది. ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసే సిస్టమ్నే జప్త్ అని పిలిచేవాళ్లు. ఈ జప్త్ సిస్టమ్ వాళ్ల ఆర్థిక వ్యవస్థకు పునాది లాంటిది. ఈ జప్త సిస్టమ్ ఏదో ఆషామాషీగా తయారు చేయలేదు, చాలా ప్లాన్డ్గా ఉండేది. అక్బర్ రెవెన్యూ మంత్రి రాజా తోడర్మాల్ ఏం చేశారంటే 1570 నుంచి 1580 వరకు, అంటే 10 ఏళ్ల పాటు ప్రతి ప్రాంతంలో ఏ పంటలు పండుతున్నాయి, ఎంత దిగుబడి వస్తుంది, మార్కెట్లో వాటి ధరెంతుంది, ఈ డేటా అంతా సేకరించారు. ఆ డేటా బేస్ మీద ప్రతి పంటకు, ప్రతి ఏరియాకు వేరువేరుగా ట్యాక్స్ ఫిక్స్ చేశారు. ఆ రోజుల్లోనే ఇంత డేటా డ్రివెన్ సిస్టమ్ను పెట్టడం నిజంగా గ్రేట్ కదా. అధికారులు పన్ను ఫిక్స్ చేశారు, అంతా బానే ఉంది. కానీ ఊళ్లల్లోకి వెళ్లి ప్రతి రైతు దగ్గర్నుంచి డబ్బులు వసూలు చేసేది ఎవరు? ఆ పనే జమీందార్లు చేసేవాళ్లు. వీళ్ళు ఊరి పెద్దలు కావచ్చు, లేదా స్థానిక నాయకులు కావచ్చు. ప్రభుత్వానికి రైతులకు మధ్య ఉండే మధ్యవర్తులందర్నీ మొగళ్ళు, జమీందార్లు అనే పిలిచేవాళ్లు. చాలామందికి ఈ మన్సబ్దార్, జమీందార్ మధ్య తేడా ఏంటో అర్థం కాదు. నేను సింపుల్గా చెప్తాను, వినండి. మన్సబ్దార్ అంటే చక్రవర్తి అపాయింట్ చేసిన ఒక గవర్నమెంట్ ఆఫీసర్. అతనికి ట్రాన్స్ఫర్లుంటాయి. కానీ జమీందార్ అలా కాదు. అతను ఆ ఏరియాకు చెందిన స్థానిక వ్యక్తి. చాలాసార్లు ఆ పదవి వంశపారంపర్యంగా వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మన్సబ్దార్ ఎంపైర్ ఆఫీసర్ అయితే జమీందార్ లోకల్ రిప్రజెంటేటివ్. మొఘల్ చక్రవర్తుల్లో అక్బర్ స్థానం చాలా ప్రత్యేకం. అతను కేవలం ఒక యోధుడే కాదు, ఒక గొప్ప విజనరీ కూడా. పరిపాలనలో అతను తెచ్చిన మార్పులు ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇప్పుడు మనం అతని ఒక అద్భుతమైన పాలసీ సుల్హ్ ఈ కుల్ గురించి తెలుసుకుందాం. మీరే ఒక్కసారి ఆలోచించండి. హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, పార్సీలు, ఇలా ఎన్నో మతాలు, ఎన్నో సంస్కృతులు ఉన్న ఇంత పెద్ద దేశాన్ని గొడవలు లేకుండా ఎలా పాలించాలి? ఇది అక్బర్ ముందున్న అతి పెద్ద ఛాలెంజ్. ఈ ప్రశ్నకు సమాధానం కోసం అక్బర్ ఏం చేశాడో తెలుసా? 1570లలో ఫతేపూర్ సిక్రీలో ఇబాదత్ ఖానా అని ఒక హాల్ కట్టించి అక్కడ అన్ని మతాల పండితులను పిలిచి చర్చలు పెట్టేవారు. ముస్లిం మత గురువులు, హిందూ బ్రాహ్మణులు, క్రిస్టియన్ ఫాదరీలు, జొరాస్ట్రియన్లు, ఇలా అందరి అభిప్రాయాలను ఎంతో ఓపికగా వినేవాడు. ఆ గొప్ప చర్చల నుంచే ఒక అద్భుతమైన ఐడియా పుట్టింది. అదే సులుహ్ ఈ కుల్, అంటే విశ్వశాంతి. ఈ ఐడియా ప్రకారం రాజ్యంలో ఏ మతానికి చెందిన వాళ్లపైన వివక్ష చూపకూడదు. అందరూ ప్రశాంతంగా కలిసిమెలిసి జీవించాలి. ఈ సుల్హే కుల్ అనేది నిజాయితీ, న్యాయం, శాంతి మరియు సహనం అనే విలువల మీద ఆధారపడి ఉంది. ఇది ఏ ఒక్క మతానికో సంబంధించింది కాదు, అందరికీ వర్తించే ఒక యూనివర్సల్ కోడ్. అక్బర్ తర్వాత వచ్చిన జహంగీర్, షాజహాన్ కూడా ఈ గొప్ప పాలసీనే ఫాలో అయ్యారు. సరే, 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం పీక్స్లో ఉంది. అద్భుతమైన సంపద, అధికారం. కానీ ఏ సామ్రాజ్యమైనా ఎప్పటికీ ఒకేలా ఉండదు కదా. ఆ స్వర్ణయుగం తర్వాత ఏం జరిగింది? సామ్రాజ్యం ఎలా బలహీనపడింది? ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. 1707 ఇది చాలా ముఖ్యమైన సంవత్సరం. ఎందుకంటే శక్తిమంతుడైన ఔరంగజేబ్ చనిపోయాడు. దాంతో ఢిల్లీ పట్టు సడలింది. కేంద్ర ప్రభుత్వం బలహీనపడింది. ఈ అవకాశాన్ని వాడుకుని దక్కన్ గవర్నర్ అయిన నిజాముల్ ముల్క్ 1724లో షకర్ఖేడా యుద్ధంలో గెలిచి దక్కన్లో తన స్వతంత్ర పాలనకు పునాది వేసుకున్నాడు. మొఘల్ సామ్రాజ్యం బలహీనపడ్డాక పుట్టుకొచ్చిన కొత్త రాజ్యాల్లో ఒకటి మన హైదరాబాద్ సంస్థానం. దీన్ని పాలించిన వారే అసఫ్ జాహీలు, లేదా మనందరికీ తెలిసిన నిజాంలు. ఈ అసఫ్ జాహీ వంశాన్ని స్థాపించింది మీర్ కమరుద్దీన్ సిద్దికీ. ఇతని బిరుదే నిజాం ఉల్ ముల్క్. అతను మొదట మొఘలుల కింద దక్కన్కు వైస్రాయ్గా ఉండేవాడు. ఢిల్లీలో అధికారం బలహీనపడటాన్ని గమనించి తన తెలివితో, రాజకీయ చతురతతో దక్కన్లో తనకంటూ ఒక సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నిజాంలు మొఘలుల కింద ఉన్నామని చెప్పినా పాలన మొత్తం స్వతంత్రంగానే చేసేవాళ్లు. హైదరాబాద్ను రాజధానిగా చేసుకుని అడ్మినిస్ట్రేషన్ను మార్చి బలమైన సైన్యాన్ని నిర్మించుకున్నారు. వాళ్లు కళలను, ఉర్దూ సాహిత్యాన్ని, వాస్తుశిల్పాన్ని బాగా ప్రోత్సహించారు. వారి పాలన 1948లో హైదరాబాద్ మన భారతదేశంలో కలవడంతో ముగిసింది. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఎంతవరకు గుర్తుంది? ఒక చిన్న టెస్ట్. రెడీనా? మొదటి ప్రశ్న,
మన్సబ్దార్కు అతని జాగీరుకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? గుర్తు తెచ్చుకోండి, అది అతని జీతానికి సంబంధించిందే. రెండవ ప్రశ్న, మొఘల్ పరిపాలనలో జమీందార్ పాత్ర ఏంటి? అతను ఎవరి మధ్య వారధిగా ఉండేవాడు? ఆలోచించండి. ఇక చివరి ప్రశ్న, అక్బర్ తీసుకొచ్చిన సుల్-హే-కుల్ పాలసీ మొఘలులకు ఎందుకు అంత ముఖ్యమైంది? భారతదేశం లాంటి దేశాన్ని పాలించడానికి అది ఎలా సహాయపడింది? ఓకే, ఫైనల్గా ఈ చాప్టర్లో మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటో ఒకసారి క్విక్గా చూద్దాం. మొఘలులు యుద్ధం, దౌత్యం రెండింటినీ వాడి ఇతర రాజులను కంట్రోల్ చేశారు. మన్సబ్దార్లు జాగీర్ల సిస్టంతో పరిపాలన నడిపించారు. జబ్త్, జమీందార్ల ద్వారా పన్నులు వసూలు చేశారు. అక్బర్ తీసుకొచ్చిన సుల్-హీ-కుల్ పాలసీతో అందర్నీ కలుపుకుపోయారు. చివరికి మొఘల్ పవర్ తగ్గాక అసఫ్ జాహీల లాంటి కొత్త రాజ్యాలు పుట్టుకొచ్చాయి. చూశారుగా చరిత్ర ఎంత ఆసక్తికరంగా ఉంటుందో. మొఘల్ సామ్రాజ్యం మన చరిత్రపై, మన సంస్కృతిపై ఎలాంటి ప్రభావం చూపింది? ఈ రోజు మనం చూస్తున్న భారతదేశంపై వారి పాలన ముద్ర ఎంతవరకు ఉంది? ఈ ప్రశ్నలతో ఆలోచిస్తూ ఉండండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.